సమయంలో మరి దేవుని యొక్క మాటలు కొన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నటకు కొన్ని విషయాలను ఈ సమయాన ధ్యానిద్దాం. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే దేవుని యందు నమ్మకమైన జీవితము, క్రైస్తవ జీవితము లక్షణాలు. దాంట్లో నుంచి నేను తీసుకున్నటువంటి అంశము దేవుని యందు నమ్మకమైనటువంటి జీవితము ఎలా ఉండాలి అన్నటువంటి అంశాన్ని నేను తీసుకున్నాను. కాబట్టి ఈరోజు అనేకులు ప్రపంచంలో కూడా ఏదో ఒకదాన్ని మరి దానిపై నమ్మకం ఉంచేటువంటి విధంగా ఈ దినాన మనం చూస్తున్నాం. కాబట్టి కొందరు ధనాన్ని నమ్ముతారు, మరికొందరు తన యొక్క శక్తి సామర్థ్యాలని నమ్ముతారు. అదేవిధంగా మరికొందరు తను చదువుకున్నటువంటి విద్యను నమ్ముతారు. అదేవిధంగా మరికొందరు తనకున్నటువంటి బంధువులని నమ్ముతా ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది తనకున్నటువంటి అధికారాన్ని మరి ఆధారం చేసుకొని వాటిపై నమ్మకం ఉంచుతూ ఉంటారు. అదేవిధంగా అయితే ఇవన్నీ ఒక దశలో మనని ఏం చేస్తున్నాయి అంటే మనకున్నటువంటి ధనం కానీ, మనకున్నటువంటి యొక్క శక్తి బలము కానీ, మనకున్నటువంటి ఆ యొక్క విద్య కానీ, మనకున్నటువంటి ఆ యొక్క అధికారము కానీ ఏమవుతుందంటే ఒకరోజు అవన్నీ కూడా ఇడవబడవలసిందే అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఇవన్నీ ఇడిచిపెడతాము, కానీ ఎప్పటికీ మారనిది, విఫలం కానిది ఏంటి అంటే దేవుని యందు నమ్మకం ఉంచడం అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి మరి ఈ యొక్క నమ్మకం మాత్రమే ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి బైబిల్లో దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ తన యందే నమ్మకం ఉంచమని ప్రోత్సహిస్తున్నాడు, పిలుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఆయన సత్యవంతుడు, మరి అదేవిధంగా నమ్మదగినటువంటి వాడు, తన వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చువాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా అబ్రహాము, యోసేపు, దావీదు, యోబు అంటే దేవుని సేవకులు ఎన్నో విధాలైనటువంటి కష్టాలని అనుభవించారు. అబ్రహాము తన యొక్క జీవితంలో 75 సంవత్సరాలకు దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఆ యొక్క వాగ్దానము 25 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తనకు ఆ యొక్క సంతానము కలగలేదు. అయినను కూడా దేవుని యందు నమ్మకాన్ని కోల్పోయాడా? కోల్పోలా. మరి మనకు కూడా ఈ దినాన చిన్న కష్టం వస్తే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోతున్నాము. కాబట్టి సరి చేసుకోవాలి ఈ విషయాన్ని. యోసేపు తన అన్నలు ఎంతో బాధించారు, ఇబ్బంది పరిచారు, ఐగుప్తు నాకు అమ్మివేశారు, అలాంటి కష్టాలని కూడా అనుభవించాడు. కానీ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయాడా? కోల్పోలేదు. అదేవిధంగా దావీదు కూడా తనకున్నటువంటి శక్తి కొంచెమైనను మరి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడని అంటే మరి ఏ ధైర్యంతో వెళ్ళాడు అంటే దేవుని మీద నమ్మకం. కాబట్టి ఆయన ఆ యొక్క నమ్మకంతో ముందుకెళ్ళాడన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు తనకున్నటువంటి పశు మందలు, తన కుమారులు కుమార్తెలు అందరూ విడిచిపెట్టబడినను, మరి నశించిపోయినను కూడా తన పరిస్థితి, తన బంధువులు, తన భార్య పిల్లలు కూడా ద్వేషించినను కూడా ఆయన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. మరి ఈరోజు అలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయా అంటే అంతవరకు లేవు. కాకపోతే కొద్ది గొప్ప ఉన్నాయి. ఆ కొద్ది గొప్పలనే మనం పడిపోయే అటువంటి విధంగా ఉన్నామన్నటువంటి విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి విషయాలు ఏంటి అంటే
మరి యోబు జీవితాన్ని చూసాం, యోసేపు జీవితాన్ని చూసాం. అదేవిధంగా మరి ఈరోజు మన జీవితంలో కూడా అనేక పరీక్షలు, కష్టాలు, అనారోగ్యాలు, మరి ఆర్థిక సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటున్నాయి. ఉన్నాయా లేదా అంటే ఉన్నాయి. ఏంటి, కుటుంబంలో పరీక్షలు లేవా అంటే ఉన్నాయి. కష్టాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మన నమ్మకం ఎక్కడుంది? మనుషుల మీదనా, మనకున్నటువంటి ఉద్యోగం మీదనా, మనకున్నటువంటి ధనం మీదనా, బలం మీదనా అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క నమ్మకం యాడుండాలి అంటే మనుషుల మీద కాదు. ఈ దినాన మనుషులు ఈరోజు ఉంటారు, రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనుషుల్ని నమ్మిన వాళ్ళు జీవితాంతం నిలిచి ఉంటారా అంటే ఉండలేరు. మరి అదే మన యొక్క నమ్మకం మనుషుల మీద ఉందా, దేవుని మీద ఉందా అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క సందేశం ద్వారాగా దేవుడు ఎవరిని కాపాడుతాడు, ఆయన ఎంతవరకు మనం నమ్మాలి, దేవునిపై నమ్మకం ఉంచిన వారిని ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయనే విషయాలను ఈ బైబిల్ ఆధారంగా ఈరోజు పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా తనను నమ్మిన వారికి దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథము 1 దేవుడు తనను నమ్మినటువంటి వారి విషయంలో ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే 115వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెమును. ఏంటంటే ఇక్కడ యెహోవా యందు భయపడు వారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, కేడెమునై ఉన్నాడు. అంటే యెహోవా యందు భయభక్తులు మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భయం అంటే గడగడ వణికిపోవడం, పక్కకు పోవడం, ఇలాంటి భయం కాదు. విధేయతతో కూడినటువంటి భయం ఉండాలి. దేవుడంటే ఒక గౌరవం ఉండాలి. మరి అలాంటి గౌరవపదమైన విధంగా యెహోవా యందు భయం కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క భయం ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క భయం మనలో ఉన్నటువంటి పాపం నుంచి దూరం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా యెహోవా యందు భయభక్తి కలిగి ఉండాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే భక్తి ఏం చేస్తుంది అంటే దేవునికి దగ్గరగా చేస్తుంది. ఆ యొక్క భక్తి, ఈ యొక్క భయం వల్ల మరి మన యొక్క జీవితం ద్వారాగా ఈ యొక్క భక్తిని కనపరచవచ్చు. కాబట్టి యెహోవా యందు భయపడు వారులారా, యెహోవాకు ఆయన యందు నమ్మిక ఉంచాలి. మనుషుల మీద, ఉద్యోగం మీద, అధికారం మీద, ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంచితే ఏమైంది? అది కొంతకాలం ఉండిపోయే అటువంటి శాశ్వతమైనవి కావు. అదేవిధంగా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? వారికి సహాయకారుడుగా ఉంటున్నాడు అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. యెహోవా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి మీద ఆయన వారికి సహాయకుడు, ఆయన వారికి కేడెము. కేడెం అంటే ఏంటి అంటే ఒక డాలు. యుద్ధాలు చేసేటప్పుడు వాడే అటువంటిది డాలు. ఆ యొక్క డాలు ఏం చేస్తుంది? ఎదర వచ్చే అటువంటి మరి ప్రమాదాన్ని అది ఆఫ్ చేస్తుంది. అంటే బాణాలు వేయడం కానీ, లేకపోతే కత్తులతో యుద్ధానికి మీదికి వచ్చేటప్పుడు ఆ యొక్క డాల్ని అర్థం పెట్టుకుంటారు. అలాంటి సమయంలో దాని నుంచి వచ్చే అటువంటి ప్రమాదం నుంచి మనని కాపాడే విధంగా దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అంటే తనను నమ్ము వారికి దేవుడు ఏమై ఉన్నాడు అంటే రక్షకుడు, సహాయకుడు అయి ఉన్నాడు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి మరి మనం ఎంతవరకు నమ్మాలి అన్నటువంటి ప్రశ్న వేసుకోవాలి. ఎంతవరకు
నమ్మాలి దేవుణ్ణి అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చూసుకున్నట్లయితే, నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అంటే మన యొక్క త్రోవలను సరళం చేయాలని అంటే మనం ఏం చేయాలి అంటే మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇవ్వాలి. మన యొక్క ప్రవర్తన ఎలాంటిది, నా యొక్క జీవితం, నేను మాట్లాడే అటువంటి మాట, నా విధానం, నా నడవడిక, ఇలాంటివి ప్రతి విషయంలో కూడా దేవునికి అధికారము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు మనం ఎలా ఉంటాము అంటే మన త్రోవలు సరళం చేసే విధంగా దేవుడు మనకు సహాయపడతాడన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనంలో చూసుకున్నట్లయితే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అలా చెడుతనాన్ని విడిచిపెడితే ఏమవుతుందండి అంటే ఇక్కడ కింద చెప్తున్నాడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకును సత్తువు కలుగును. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని మీద ఎంతవరకు నమ్మకం ఉంచాలి అని అంటే మన యొక్క పూర్ణ హృదయంతోనూ యెహోవాని నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. మన సబుద్ధిని ఆధారం చేసుకోనకూడదు. కాబట్టి సబుద్ధిని ఆధారం చేసుకొనక మరి ఆయన మీద నమ్మకం ఉంచాలి. కాబట్టి అసాంటి టైంలో ఆయన ఏం చేస్తాడంటే మన మార్గాలన్నిటిలో కూడా ఆయన గుర్తించాలి. అంటే మనం వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయము మనతో ఉందని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, మన మార్గాలను సరళం చేస్తాడన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఎవరికి భద్రత కల్పిస్తాడు అంటే, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి పిల్లలకు ఏదన్నా మాట చెప్పినప్పుడు ఎన్నప్పుడైనా పిల్లల్ని బాగా ప్రేమగా చూసుకునేది. ఇట్రా బాబు అని అంటే తర్వాత వద్దలే అంటే అబ్బా మా నాయన మంచోడు అని అంటారా, అలానే చూసుకుంటారా అంటే చూసుకో. మరి దేవుడు కూడా మరి తన యొక్క భద్రత ఎవరికి ఇస్తాడు అని అంటే అదే విధంగా కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ ఆంచలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. మన యొక్క ప్రతి విషయంలో కూడా మనం పొందుకునే అటువంటి మేళ్ళు కానీ పొందబోతున్నటువంటి మేళ్ళని కానీ మనం ఏం చేసినప్పుడు ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తాడు అంటే నేను యొక్క మార్గాలను దేవునికి అప్పచెప్పే విధంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుని యందు మరి ఈ యొక్క భద్రత ఎవరి మీద వస్తుంది అని అంటే దేవుని యందు నమ్మి మేలు చేయి వారికి ఈ యొక్క వాగ్దానం చేయబడింది. ఆయన యందు ఆనందించు వారికి ఈ యొక్క వాగ్దానం చేయబడింది. తమ మార్గాన్ని ఆయనకు అప్పగించుకుని వారికి ఈ యొక్క వాగ్దానం చేయబడింది. మరి ఆయన కార్యాన్ని నెరవేర్చాలని అంటే యెహోవా యందు మనం నమ్మికుంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అదే విధంగా మరి ఒక విషయం చూసుకున్నట్లయితే యోబు జీవితాన్ని, మరి యోబు ఎలాంటి వాడు అంటే తన మంచి ఆస్తిపరుడు అయి ఉండి కూడా మరి ఆయన అన్ని విధాలుగా కూడా ఆయన ప్రతీది కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి సమయంలో మరి ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి,
మరి తన యొక్క కుటుంబీకులు కూడా చాలా వరకు పోగొట్టుకున్నాడు. అయినా కూడా దేవుని మీద నమ్మకం అనేది పోగొట్టుకునే లేదు అనే అటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అది యోబు గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. 1వ అధ్యాయము 21వ వచనంలో చూసుకున్నట్లయితే, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు అని ఏం చేస్తున్నాడు? మనకిచ్చి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకుంటే మనం అయితే శపిస్తాం. కానీ యోబు ప్రతిదీ కూడా కోల్పోయినా కూడా ఏం చేస్తున్నాడు? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను, అయినా కూడా దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అంటే అన్ని కోల్పోయినా కూడా దేవుణ్ణి ఇంకా స్తుతిస్తున్నాడు, నమ్మకం కోల్పోలేదు. అలాంటి విధంగా మనం ఉన్నామా అన్నటువంటి విషయాన్ని మనం సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 22వ వచనంలో చూసుకుంటున్నట్లయితే, ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. యోబు దేవుడే లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి, యోబు ఏ పాపము చేయలేదని. ఏ పాపం చేయకుండా ఇలాంటి కష్టాలు వచ్చాయి. మరి అలాంటి సందర్భంలో మరి దేవుణ్ణి వదిలిపెట్టాడా అంటే వదిలిపెట్టలేదు. కాబట్టి ఆయనను మరి అన్యాయము చేయలేదు. మరి దేవుడు మరి ఇట్లా బాధించినప్పుడు, మనకు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాం. దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అలాంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు, సైడ్ వెళ్ళిపోయినటువంటి వారు. ఎందుకనంటే ఏదో చిన్న కష్టం రావడమే, దేవుడు ఉంటే మాకెందుకు ఇంత బాధ అన్నటువంటి వాళ్ళ ఆలోచన ఉన్నది కాబట్టి పడిపోతున్నారు. కాబట్టి ఇలాంటి కష్టాలు వచ్చినా కూడా యోబు పడిపోకుండా నిలబడి ఉన్నాడంటే ఆయన నమ్మకాన్ని కోల్పోలేదు అన్నటువంటి విషయాన్ని, అంటే యోబు తన కష్టాలని ఎలా స్వీకరించాడు అన్నటువంటి విషయం మనం ఈ వచనం ద్వారా తెలుసుకోగలుగుతాం. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయిను. కాబట్టి దేవుణ్ణి నిందించలేదు యోబు, అయినను కూడా ఆరాధించాడు, స్తుతించాడు, ఘనపరిచాడు. మరి మనలాంటి వాళ్ళం చిన్న కష్టం జరిగితే ఇప్పుడే చెప్పుకున్న విధంగా మరి పడిపోయే అటువంటి అవకాశం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి విశ్వాసంలో స్థిరంగా నిలిచాడు యోబు. మనం అలా నిలవగలుగుతామా అనే ప్రశ్న మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని మీద నమ్మకం ఉంచిన వారికి ఎలాంటి రక్షణ ఉంటుందన్నటువంటి విషయం ఒకసారి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త, దేవుని మీద నమ్మకం ఉంచిన వారికి ఎలాంటి రక్షణ ఉంటుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో చూసుకున్నట్లయితే 25 నుంచి 34 వరకు ఉంది. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి ఇత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడునో చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడా? వస్త్రములను గూర్చి మీరు చింతపడనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు
ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటిని విషయమై విచారింతుదురు. ఇవన్నీ మీకు కావాలనని ఆయన మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి విషయంలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి పిల్లలకు ఎలాంటి రక్షణ ఉంటుందంటే, ఆహార విషయంలో కానీ, భద్రత విషయంలో కానీ, వస్త్రత విషయంలో కానీ, మన యొక్క ఆరోగ్య విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకేం కావాలనేటువంటి విషయాలు ప్రతిదీ కూడా తండ్రికి తెలుసు. కాబట్టి అవి ఏ సమయాల్లో ఇయ్యాలో, ఎప్పుడు ఇయ్యాలో దేవుడికి తెలుసు. మనం ఏం చేస్తామంటే కాస్త తొందరపడతాము, కానీ దేవుడు ఏ సమయంలో ఇయ్యాలో ఆ సమయాన ఇస్తాడు. ఎందుకంటే ఒక తండ్రి ఒక పిల్లలకు ఏం కావాలనేది తనకు తెలుసు, కానీ అది ఏ టైంలో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది మనకు ప్రాముఖ్యత. కాబట్టి ఆ సమయంలో ఇచ్చినప్పుడే దాన్ని మనం నిలుపుకోగలుగుతాము అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆహారం కంటే మరి వస్త్రము గురించి ఆందోళన పడవద్దని చెప్తున్నాడు. ఆహారం కానీ, వస్త్రాలు కానీ మరి ఆందోళన పడవద్దు. ఎవరు ఇతరులు మరి అలాంటి వాటి మీద ఆందోళన చెందుతా ఉంటారు. వస్త్రాలు లేవు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఉన్నటువంటి ఆహారాన్ని కాకుండా వేరే విధంగా కోరుకునేదే అలాంటి ఆహారాన్ని. వస్త్రాలు ఉన్నటువంటివి కాకుండా ఇంకా కొత్తదనం అంటే కొత్త మోడల్ వచ్చిందని ఇప్పుడు కొని మళ్ళీ 4 రోజులకు మళ్ళీ ఒక మోడల్ ఇలాగ మార్చడమే వీటి గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. అనేక మంది ఇలాంటి విషయాల్లో చాలా ఆందోళన కలిగి ఉంటారు. కాబట్టి మన పరలోకపు తండ్రి అవసరాలు తీర్చువాడు. ముందుగా మనం ఎతకాలి? దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని ఎత్తుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. దేవుని యొక్క రాజ్యం ఏంటి అంటే సంఘము. దేవుని యొక్క నీతి ఏంటి అంటే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని నడుచుకున్నట్టే దేవుని యొక్క నీతి. కాబట్టి మనం అవి ముందెత్తినప్పుడు మనకి ఏవేవి అవసరం ఉన్నాయో దేవుడు మనకు అందిస్తాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మిగిలినవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు? దేవుని మీద సంపూర్ణ నమ్మకం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో చూస్తున్నట్లయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఏంటంట ఇక్కడ? దేవుడు ప్రేమించు వారికి సమస్తమును మేలుకే జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి సమస్తమును కూడా ఎలా జరుగుతున్నాయి? మన మేలుకే. ప్రతి విషయంలో కూడా మన మేలుకే జరుగుతుంది అన్నటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 32వ వచనంలో చూసుకున్నట్లయితే, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అంటే, ఇక్కడ ఏంటంటే తండ్రి ఏం చేశాడు? తన అద్వితీయుడైనటువంటి కుమారుణ్ణి కూడా మన కోసం సిలువకు అప్పగిస్తానికి ఎనుదీశాడా అంటే ఎనుదీయలేదు. మరి తన యొక్క కుమారుణ్ణి కూడా మరణానికి అప్పగించే అటువంటి విధంగా మన కోసము మన పరలోకపు తండ్రి ఆలోచించినప్పుడు ఇవన్నీ మనకి ఇయ్యడా? ఇవన్నీ ఇస్తాడు, మనం పొందుకుంటాం. కాబట్టి మనం ఏం చేయకూడదు? అపనమ్మకంతో జీవించకూడదు. కాబట్టి క్రైస్తవులము అని పిలువబడుతున్నటువంటి మనము ఏ విధంగా ఉండాలని అంటే, మరి క్రీస్తు ప్రేమ నుండి ఏది మనలను ఏరుపరచలేదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఆయన మీద నమ్మకం ఉంచి జీవించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని పైన నిజమైన నమ్మకం ఉన్నవాడు పరిస్థితులు కాదు,
దేవుని వాగ్దానాలను చూస్తాడు. అలాంటి జీవితమే శాంతి, ధైర్యం, రక్షణ మరియు నిత్య రక్షణకు కారణము. కాబట్టి యెహోవా యందు మనము నమ్మిక ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క మార్గాలను మనం తెలుసుకుంటూ మన యొక్క ఆలోచన అంతటి మీద ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు మనం రక్షణలో జీవిస్తాము. నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించే అటువంటి వారంగా ఉందాం గాక. మరి ఇలాంటి సమయాన్ని కలుగజేసినటువంటి దేవాది దేవునికి, ఇంతతో ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ నిన్ను వందనాలు. మరి ఈ యొక్క మాటల్ని